ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డికి దూరం పెరిగిందా? కాంగ్రెస్ పెద్దలు సీఎంకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదా? మొన్నటి వరకు తెలంగాణలో జరిగిన ప్రచారం ఇది. ఈ ప్రచారంపై కాంగ్రెస్ నేతలు కూడా స్పందించకపోవడంతో అంతా ఇదే నిజమని అనుకున్నారు. కానీ సీఎం రేవంత్కు రాహుల్ గాంధీ మధ్య గ్యాప్ లేదని మరోసారి నిరూపితమైందా? ఏకంగా రాహుల్ గాంధీనే రేవంత్ని ప్రశంసల్లో ముంచెత్తడంతో సొంత పార్టీలో నేతలకు కూడా నోట్లో పచ్చివిలక్కాయ పడ్డట్లయిందా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పాలిటిక్స్లో గెలవడం అంత ఈజీ కాదని నిరూపితమైంది. కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తితో ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయనకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, ఫోటోలు కూడా దిగడం లేదని, పలుకుబడి అంతా పోయిందని సంబరపడిపోతున్నారు ఆయన ప్రత్యర్థులు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది రేవంత్ వ్యతిరేకులు కూడా ఇదే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారనే టాక్ ఉంది. ఇటీవల రేవంత్ను మార్చడానికి హైకమాండ్ అభిప్రాయ సేకరణ చేసిందన్న ప్రచారమూ జరిగింది. కానీ అవన్నీ రాజకీయాలలో భాగమేనని, రేవంత్ పట్టు ఏమాత్రం తగ్గదని, తగ్గకుండా చూసుకుంటారని మరోసారి నిరూపించుకున్నారు. రాహుల్ గాంధీ దగ్గర తనకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో మరోసారి చూపించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కులగణనను కూడా సర్కార్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనను రాహుల్ గాంధీ అద్భుతంగా చూస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికే ఇచ్చారు. రేవంత్ రెడ్డితో సమావేశానికి రాహుల్ ఇష్టపడడం లేదని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. కానీ ఢిల్లీలో జరిగింది వేరు. అదే సమయంలో రేవంత్ రెడ్డి తన విధేయత ప్రదర్శనకు ఏమాత్రం తగ్గలేదు. రాహుల్, ప్రియాంకల ముందు తనకు సోనియాపై ఉన్న విధేయతను చూపించారు. ఆమె నుంచి వచ్చిన లేఖ తనకు ఆస్కార్, నోబెల్ కంటే ఎక్కువ అని చెప్పి వారి మనసులను గెలుచుకున్నారు. తర్వాత రేవంత్కు రాహుల్ ప్రత్యేకంగా లేచి నిలబడి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. And I must tell you, and I told the expert committee this, that Revanth Reddy, other leaders of Congress party, they exceeded my expectations very easily. Not only did they do the caste census in the spirit that it should have been done. You can do something in the right spirit and then you can do it incompetently. So they did it in the right spirit, and I can say with certainty that the level of competence with which they've done it, this is a milestone for social justice in the country. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఆయనకు పాలనా పరంగా బాధ్యతలు ఉంటాయి. కేంద్రం నుంచి సహకారం అవసరం. అందుకోసం కేంద్రంతో ఆయన సంప్రదింపులు ఎక్కువగానే ఉన్నాయి. ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కంటే చాలా ఎక్కువగా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. పాలనా పరంగా కేంద్రంపై చేస్తున్న ఆరోపణలు తక్కువ. రాజకీయంగా మాత్రం బీజేపీని వదిలిపెట్టడం లేదు. అయినా పాలనా పరంగా చొరవ తీసుకుంటూ ఉండడంతో ఆయన బీజేపీ దారిలోకి వెళుతున్నారని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఏం చేసినా దాన్ని సరైన విధంగా మలుచుకోవడం ఎలాగో తనకు తెలుసని రేవంత్ నిరూపించారు. హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి తగ్గిపోయిందని ఆశలు పెట్టుకున్నవారు ఇక ఆ ఆశను వదిలేసుకొని రేవంత్ దారిలో నడిస్తే వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న సంకేతాలు ఇచ్చేశారు. మొత్తంగా మరోసారి రాహుల్ దగ్గర తనకు ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. तो राहुल जी ने जब कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर जब पदयात्रा किए, हर वर्ग के जनता से मिला, उनका आवाज़ सुने, उनका दिल में क्या है जो अनरेस्ट वो पहचान लिए. इसीलिए राहुल गांधी जी ने ये वादा किया, कांग्रेस सरकार में आते जाति गणना में हम लोग कांग्रेस पार्टी ये मुद्दा लेकर आगे जाएंगे.
మరోవైపు రేవంత్ను సీఎం సీటులో దింపేయాలనే ఆలోచనలో కొందరు నేతలు ఉన్నారని ప్రచారం ఉంది. ఆయన్ను సీఎం కుర్చీలో నుంచి దింపేస్తే తమకు సీఎంగా అవకాశం దక్కుతుందని వారి ఆశగా కనిపిస్తోంది. అందుకే ప్రతిపక్షం ఎంతలా దుష్ప్రచారం చేస్తున్నా వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారని టాక్. కానీ సీఎం సీటులో నుంచి రేవంత్ను దింపేస్తే కాంగ్రెస్ పార్టీ కుప్పకూలడం ఖాయం. అయితే ఈ విషయం అధిష్టానానికి సైతం తెలుసు. అయినా రేవంత్ రెడ్డి పాలన బాగున్నప్పుడు ఆయన్ను దింపేసి మరొకరిని ఎందుకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. మరోవైపు రేవంత్ లాంటి స్ట్రాంగ్ లీడర్ దక్షిణాదిలో తమకు ఎంతో అవసరంగా కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే సీఎం రేవంత్కు ఢిల్లీలో ఏమాత్రం ప్రాధాన్యత తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. రాహుల్ గాంధీ రేవంత్కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో సొంత పార్టీ లీడర్లకు సైతం అర్థమైంది. ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తూ సత్తా చాటుకుంటున్నారు.